ఓం ఓం స్థిర సుఖమాసనం. ఒక్క నిమిషం. కాలిని లోతుగా పెడవడం, పీల్చడం. ప్రాణాయామం చేయండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, సోహం. అహమస్మి, అహమస్మి. సోహం, సోహం, సోహం. ఎరుక, ఎరుక. తెలివి, తెలివిడి. ఎరుకలో ఉండడమే నిధిధ్యాసన. విజన్స్, ఎక్స్పీరియన్సెస్, ఫార్ములా, సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ ఎరుకలోనే జరుగుతున్నాయి. మనం ఈ అనుభవాలను, దృక్కోణాలను, ఫార్ములాలను ఫాలో చేస్తూ ఉంటాం. అవేవి నిధ్యాసన కాదు. మనసు యొక్క ఏ ప్రొజెక్షను లేకుండా ఉండడమే నిధిధ్యాసన. నిర్వాసనో బోధ. బోధ మీన్స్ అవేర్నెస్, తెలివి, తెలివిటి. వాసన ఈజ్ మైండ్ మూమెంట్. నిర్వాసన నో మైండ్ మూమెంట్, బట్ కేవల తెలివి. తోటలోకి వెళ్ళారు. అనేకమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. అలాగే మనసు అనే తోటలో అనేకమైన వృక్షాలు ఉన్నాయి. వాటిని చూస్తున్నాం అంతే. వృక్షాలు వనం అయిపోకూడదు. ఆకాశంలోకి చూశాం. మేఘాలు, ధూళి కణాలు, రాత్రిపూట నక్షత్రాలు ఏవో ఉన్నాయి. మన దృష్టి ఎక్కడ ఉన్నది? వీటి మీద లేదు. మరి దేని మీద ఉన్నది? ఏది కాని అయినా ఉన్న ఆకాశం మీద, ఆకాశము వలె నున్నది. అంటే తోటలోకి వెళ్ళినప్పుడు, ఆకాశం వైపు చూస్తున్నప్పుడు నిస్సంగంగా ఎలా ఉన్నానో, పొజిషన్స్, రిలేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా అలా నిర్లిప్తంగా చూడడం.
నాకు శరీరం తెలుస్తూ ఉంది. జస్ట్ బాడీ. నైదర్ మై బాడీ నార్ దేర్ బాడీ నార్ గుడ్ నార్ బ్యాడ్. ఇట్స్ బాడీ. ఇట్ ఈస్ an ఆబ్జెక్ట్. శరీరము ఇదం శరీరం, ఇది శరీరం అని తెలిసినప్పుడు దానిని వివక్ష చేయదా గుడ్ బ్యాడ్ అని. దేర్ ఇస్ నో పర్టికులర్ ఎజెండా అబౌట్ ద బాడీ ఆల్సో. దేర్ ఇస్ నో లవ్ ఆర్ హేట్ టువర్డ్స్ ద బాడీ. ఐ మస్ట్ లివ్ లాంగ్. దిస్ ఎజెండా ఆల్సో ఈజ్ నాట్ దేర్. కామన్గా ఉంటుంది. నేను చాలా కాలం ఉండాలి, దీర్ఘ ఆయుష్ ప్రాప్తిరస్తు. ఫర్ వాట్? ఫర్ ద బాడీ. Simply I am aware of the body. There is no expectation of living long or healthy or unhealthy or good or bad. గిరుక ఏమి ఏదో అదే, దానికి ఇది అది అని చెప్పే పరిస్థితి లేదు. ఇది అది అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఎరుక ఆబ్జెక్ట్ కాదుగా. ఎరుకలోనే అన్ని విషయాలు కదులుతున్నాయి. డైనమిక్ థాట్స్ ఆర్ ఇన్ ది ఎరుక. ఐఎమ్ అవేర్ ఆఫ్ దీస్ డైనమిక్ థాట్స్. నా సమక్షంలోనే ఇదిగో ఈ మనస్సులో ఈ చలనాలు, థాట్స్ కలుగుతున్నాయి. థాట్ ఈజ్ మూమెంట్. అట్లా చూడడంలో నాకు మనసుకు మధ్యన ఒక స్పేస్, వ్యవధానం కుదుర్చుకుంటున్నా. వాచ్ ద మూమెంట్ ఆఫ్ ద మైండ్, మై థింగ్స్, మై అడ్రస్, మై బిలాంగింగ్స్. థాట్ విల్ హ్యావ్ ఎ రీచ్. అందుకునే పరిమితి ఉంటుంది. మై కెరీర్, మై రిలీజియన్, మై రీజియన్, my language, sometimes even sillier, my name. What is big thing in my name? Somebody told this is your name, so you are continuing. Very cunning. My family name, even worse. What is this big family? Ridiculous extent. నా దేవుడు, నా కుటుంబ దైవం, ఇలవేల్పు. What I thought. Thoughts are spinning. They appear clever, but very foolish. మై పరంపర, మా వంశ పారంపర్యం, ఇంకొక థాట్. అన్నీ బుద్ధివృత్తులు, డైనమిక్, మారిపోతూ ఉంటాయి. థాట్ క్రియేట్స్ an enclosure, పరిధి, లిమిటేషన్, పరిచ్ఛిన్నత. and you want to sit inside the enclosure. ఒక గీతలు గీసుకొని ఆ గీతలలో లోపల కూర్చోబెట్టుకుంటాం. నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా రిలీజియను, నా రీజియను, నా ఇల్లు, ఇలాంటి గీతలు గీసుకుని ఆ గీతల లోపల నిలబడి ఉంటారు. చెయ్యి బయటకు చాపే పరిస్థితి లేదు. Now, this is the power of thought.
Though it is ever changing, transient, it binds you. Okay? Know that all thoughts are fleeting and momentary and have no absolute existence. Thoughts condition you, thoughts limit you. These thoughts have no existence without you. ఇవన్నీ ఎరుక ఎందే ఉన్నాయి. ఆ ఎరుకకు లిమిటేషన్ లేదు. ఎరుక లేని థాట్స్ లేవు. విట్నెస్ ఆఫ్ దిస్ చేంజింగ్ థాట్స్. ఐ యామ్, ఐ యామ్. ఈ పరిధిని గుర్తించడమే బంధము కదా పరిధి. ఆ పరిధిలోనే ఉండు. ఒక ఉదాహరణ, మీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 15 నిమిషాలు ఈ 2 అడుగులకు 2 అడుగులు జాగా ఇచ్చి దాంట్లోనే నిలబడండి. ఆ 2 అడుగుల నుంచి 2 అడుగులు దాటకూడదు. ఎంత కష్టం, ఎంత కష్టం. అక్కడ కూడా కదలకూడదు. ఒక్కొక్క నిమిషమో యుగంలా ఉంటుంది. అలాగే ఈ థాట్స్ కట్టిన గోడల మధ్య రకరకాల గోడలు, ఇనుప గోడలు, కుటుంబం, లాంగ్వేజ్, రీజియన్, రిలీజియన్, ఇల్లు, ప్రొఫెషను, పొజిషన్స్ అనే రకరకాల గోడలు కట్టేసుకుని దానిలో నుంచి కదలలేక బద్ధులమై ఉంటున్నాం. ఏం చేయాలి? ముక్తి కావాలి. గురుగారి దగ్గరికి వెళదామా? ఆయన కొంత ధనం ఇచ్చి కొనుక్కుందామా? వీలు పడదే. ఈ గోడలు నిజమైనవి కావు, మనసు నిర్మించినవి. మనసు నిర్మించిన ఈ గోడలలో నేను పరిమితుడను కాను. ఇన్ఫ్యాక్ట్ ఈ గోడలను కూడా సాక్షిగా చూస్తున్నటువంటి ఎరుకను నేను. ఐఎమ్ అవేర్, ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ ఎన్కేస్మెంట్. జైలు అంటే వేరే ఉండదండి. గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఇనప కటకటాలతో చేసినటువంటిదే జైలు కాదు. అది కేవలం భౌతికమైన జైలు. ఈ మానసికమైనటువంటి జైలులో తప్పు చేసిన వాళ్ళు పడేస్తారు జైల్లో. ఎవరిని పడేస్తారు? కల్ప్రిట్. ఏమిటి ఆ తప్పు? స్వరూపాన్ని మరచి ఈ వికారములు చెందుతున్న విరూపమే నేను అనుకోవడమే తప్పు. ఆ తప్పుకు శిక్ష మనసనే జైలులో ఇనప గోడల మధ్య బందీగా నుండుట. ఇప్పుడు ఆలోచించండి. లేనిపోని ఇనప గోడల మధ్య, ఫ్యాబ్రికేటెడ్, నాట్ ఒరిజినల్. దేర్ ఇస్ నో ఒరిజినల్ వాల్. బికాజ్ యు ఆర్ అనంత. సర్వగత, సర్వవ్యాప్త. The word Atma itself is Sarvavyapta, meaning Ahamasmi, Ahamasmi, Ahamasmi. Who is your Guru? There is no Guru. Na Gurur Naiva Sishyaha. Who is the Guru? Simply you call somebody who teaches at 4:15 as Guru. Is he Guru? No. Atma is the Guru.
యు ఆర్ ద గురు. గురువు ఏమిటి? అంధకారం నుంచి బయట పడేసేవారు ఎవరు? ఎరుక, తెలివి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 30 సెకండ్లు విరామంగా. అహమస్మి, అహమస్మి. శుద్ధ బుద్ధోహం, కేవల చిదోహం. మోక్ష, సారీ, మహా ఉపనిషత్, మహోపనిషత్ నిన్న చూశాం. అదే టెక్స్ట్. దృష్టాదృశ్యవదావశాద్బద్ధో దృశ్యాభావే విముచ్యతే. ద్రష్టాదృశ్యవశాద్బద్ధో దృశ్యాభావే విముచ్యతే. ఇచ్ఛామాత్రం అవిద్యేయం తన్నాశో మోక్ష ఉచ్యతే. అద్వైత వేదాంతం యొక్క గంభీరమైన సార రహస్యాన్ని, సాధనా మార్గాన్ని 2 పంక్తులలో అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ద్రష్ట, చూచేవాడు. దృశ్యం, చూడబడేది. మధ్య ఉన్న సంబంధమే సృష్టికంతటికి, మన బంధానికి మూలం అని ఘోషిస్తుంది. ద్రష్టాదృశ్యవశాత్ బద్ధో దృశ్యాభావే విముచ్యతే. ఇచ్ఛామాత్రం అవిద్యేయం తన్నాశో మోక్ష ఉచ్యతే. ద్రష్ట, చూచేవాడు. ఆత్మ, సాక్షి. దృశ్యవశాత్, చూడబడే వస్తువుల పట్ల ఆకర్షణకు లోబడుట వలన. వశాత్, పంచమి విభక్తి. దృశ్యవశాత్ అంటే దృశ్యములకు వశుడై, దృశ్యముల చేత ఆకర్షింపబడిన వాడై, బద్ధ, బంధింపబడుతున్నాడు. ద్రష్ట, ఆత్మ, సాక్షి. దృశ్యవశాత్ బద్ధ, దృశ్యముల చేత బంధింపబడుతున్నాడు. దృశ్యముల వలన, పంచమి విభక్తి. దృశ్యాభావే, దృశ్యం లేకపోతే, దృశ్యము పట్ల ఆసక్తి లేకపోతే, దృశ్యములు నిజం అనుకోకుండా భ్రమాన్ని తెలుసుకుంటే. దృశ్యాభావం అంటే దృశ్యం లేకపోతే అని. దృశ్యం ఎలా లేకుండా పోతుంది? ఎదురుగుండా ఉన్న చెట్టు మాయమైపోతుందా? టీవీ మాయమైపోతుందా? భార్య మాయమైపోతుందా? భర్త మాయమైపోతాడా? వాళ్ళు ఉంటారు. వాటి మీద ఆసక్తి, సత్యత్వము లేకపోవడం, సత్యత్వ బుద్ధి లేకపోవడము, ఆసక్తి లేకపోవడమే అభావము. ముచ్యతే, విముక్తుడవుతున్నాడు. ఇచ్ఛా మాత్రం, కోరిక, సంకల్పం మాత్రమే. అవిద్యేయం, అవిద్య అని పిలువబడుతుంది. తన్నాశ, ఆ అజ్ఞానం నశించడమే మోక్ష ఉచ్యతే, మోక్షమని చెప్పబడుతోంది. ద్రష్టాదృశ్య, సీర్ అండ్ సీన్. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన ద్రష్ట నేను, ఆత్మ, స్వతంత్రము. ఎలాంటి గోడలు లేవు, బంధము,
అనంతము. ఎప్పుడైతే ఇటువంటి ద్రష్టగానున్న నేను ఎదురుగా ఉన్న దృశ్యానికి, దేహము, వ్యక్తులు, ఆలోచనలు, ప్రపంచానికి సత్యమని మమైకం అవుతున్నాను, అవి వాటితో తాదాత్మ్యం చెందుతున్నాను, అప్పుడు బంధము. దృశ్య అభావే అంటే కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని చూడకపోవడం, నిద్రించడం కాదు. దృశ్య ప్రపంచానికి స్వతంత్రమైన ఉనికి లేదని, ఇది దుఃఖమయమని. దృశ్యత్వం అతృప్తికరం, బంధకత్వం అపూర్ణత్వం, దుఃఖ మిశ్రిత్వం, వితథం అని తెలుసుకుంటే అదృశ్యం ఉంటుంది, దాని పాటికి అది. అది మీకు భావన మాత్రంగా అభావం అవుతుంది. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం, ఏమీ తెలియకపోవడం. అబ్బే, ఏమీ తెలియకపోవడం అజ్ఞానం ఏమిటండి? ఏమీ ఎరుకలో కూడా ఏమీ తెలియదు, నిర్విశేష జ్ఞానం. అది అజ్ఞానమా? కాదుగా. ఇచ్ఛా మాత్రం అవిద్యేయం, కోరికయే అజ్ఞానము. ఇచ్ఛామాత్రం, కోరికే అవిద్యేయం, అజ్ఞానము. అద్భుతమైన నిర్వచనం. అజ్ఞానంలో ఉన్నాం అంటే అదేదో ఒక ఏది తెలియని స్టేట్ అనేదో అనుకోకండి. కోరికల్లో ఉన్నాము అని అర్థం. ఇచ్ఛామాత్రం అవిద్యే. కోరిక ఎప్పుడు పుడుతుంది? కావాలి, ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఆ ఖాళీ నింపాలి. నేను అసంపూర్ణుడను, బయట ఫలానా వస్తువు ఉంది, అది లోపలికి తెచ్చుకుంటే పూర్ణత్వం వస్తుంది. ఫలానా వ్యక్తి బయట ఉన్నాడో ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే పూర్ణత్వం వస్తుంది. ఫలానా ఊర్లో పూర్ణత్వం ఉంది, అక్కడికి వెళ్ళి అది దర్శిస్తే పూర్ణత్వం వస్తుంది. ఇదే పూర్ణత్వం. అది దర్శిస్తే మరొకటి కావాలి, ఆ వ్యక్తి వస్తే ఇంకొకటి కావాలి, ఆ వస్తువు వస్తే మరొకటి కావాలి. ఎప్పుడూ అపూర్ణమే. పుష్పక విమానం అంటే ఏమిటో తెలుసా? ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా ఓ సీటు ఖాళీ ఉంటుంది, అంటే మరొకటి. దాని పేరే పుష్పక విమానం. పుష్పక విమానం అంటే మనసు అని అర్థం. పుష్పక విమానం అంటే 20 మంది కూర్చుంటే 21వ సీట్ రెడీ అయిపోతుందండి, 21 ఆయన కూర్చుంటే 22వ సీట్ రెడీ అయిపోతుంది. అలా కాదు కదా, అది కల్పన. అలా ఉండదు. ఇది మనసే పుష్పక విమానం. ఎందుకు? ఎన్ని కోరికలకు చోటిస్తే అన్ని సీట్లు మళ్ళా ఖాళీ, మళ్ళా ఆ కోరికలకు జాగా. అర్థమైందా? ఈ పుష్పక విమానమే, ఈ కోరికయే, ఇచ్ఛా మాత్రమే అవిద్యేయం. ఇచ్ఛ అంటే కోరిక, కోరిక అంటే ద్వైతము, ద్వైతం అంటే ప్లూరాలిటీ, ప్లూరాలిటీ అంటే జాతము, జాతం నైవతు పశ్యతి. దృశ్యం 3:31లో ఏం చెప్పారు? మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం మనసో హి అమనీ భవే ద్వైతం నైవోపలభ్యతే. దృశ్యాభావే విముచ్యతే అన్నదానికి మనసో హి అమనీ భావే ద్వైతం నైవోపలభ్యతే. వాట్ ఈస్ దృశ్యం? దృశ్యం ఈజ్ ద్వైతం. దృశ్యం ఈజ్ ప్లూరాలిటీ. వాట్ ఈస్ దిస్ ప్లూరాలిటీ? మనోదృశ్యం. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ది మైండ్. ఇచ్ఛ అవిద్య. అవిద్య ఎలా నశిస్తుంది? ఇచ్ఛ అంటే అవిద్య. అవిద్య ఎలా నశించాలి? ఇచ్ఛామాత్రం అవిద్యేయం ఆత్మసత్యానుబోధేన న సంకల్ప్యతే యథా. ఆత్మసత్య అనుబోధేన, ఓన్లీ బై ఆత్మజ్ఞాన, న సంకల్ప్యతే, సంకల్పించడు అంటే ఇచ్ఛ లేదు.
అమనస్తాం తదా యతి గ్రాహ్యా భవే తదగ్రహం. ఆత్మ ఒకటే సత్యము, బాకీ సబ్ మిథ్యా అనే అచంచలమైనటువంటి ఆత్మసత్య అనుబోధ. ఆత్మా ఏవ సత్యం, అనాత్మ అంతా మిథ్య. అదే ఆత్మసత్యావబోధ లేక అనుబోధ. అది కలిగినప్పుడు మనసులో బయట విషయాల పట్ల ఇచ్ఛను సంకల్పాలు మరి ఉండవు. నేను గ్రహించడానికి బయట ఏమీ లేదు, సర్వం నేనే. సంకల్పరహితమైనటువంటి, అంటే అమనస్తాం తదాయాతి, అటువంటి మనసు ఇచ్ఛా సంకల్పం ఆగిపోవడమే తన్నాశో మోక్ష ఉచ్యతే. ఇచ్ఛానాశం అంటే శూన్యం కాదు. కోరికలన్నీ పోతే మరి ఏం ఉండదు, అలా ఉండదు కదా. నిర్భయం బ్రహ్మ, అదే నిర్భయం బ్రహ్మ. ఎలా తెలిసింది? లీయతే హి సుషుప్తే తన్నిగృహీతం నలీయతే తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః. మాండుక్యం. నిద్రలో కూడా మనసు ఎలాంటి కోరికలు దృశ్యాలు ఉండవు, కానీ అక్కడ మనసు అజ్ఞానంలో బీజంలో లీనమవుతుంది. మెలకువగా ఉండి జ్ఞాన విచారణ ద్వారా సంకల్పాలను నశింపచేసుకున్న మనసు అంటే నిగృహీతం మనః అజ్ఞానంలో లీనమవదు. దృశ్యం నశించిన తరువాత ద్రష్ట ఒక్కడే ఉంటాడు. తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః. దృగ్దృశ్య వివేకంలో రూపం దృశ్యం లోచనం దృక్ అని స్టార్ట్ అవుతుంది. రూపం, రూపాలు దృశ్యాలు, లోచనం కన్ను ద్రష్ట, ఆ తర్వాత కన్ను దృశ్యం, మనస్సు ద్రష్ట, ఆ తర్వాత మనస్సు దృశ్యం, సాక్షి అయినటువంటి ఆత్మ ద్రష్ట అంటూ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. దేన్ని చూస్తున్నామో అది దృశ్యం, అది ద్రష్ట కాజాలదు. నేను కారుని చూస్తున్నానంటే కారు నేను కాదు. అలాగే శరీరాన్ని చూస్తున్నాను అంటే శరీరం నేను కాదు. మనస్సును గమనిస్తున్నాను అంటే మనస్సు నేను కాదు. బుద్ధి తెలుస్తోంది అంటే బుద్ధి నేను కాదు. ప్రాణం తెలుస్తోంది అంటే ప్రాణం నేను కాదు. దృశ్యాభావే విముచ్యతే. మనస్సు అనేది తీవ్రంగా సంకల్పాలు. మనోనామ మహావ్యాఘ్రో విషయాణ్యావటవీషు విషయా అటవీషు. మనం అనే మనస్సు అనే పేరు కలిగిన ఒక పెద్ద పులి విషయాలనే అరణ్యంలో తిరుగుతోంది. ఇచ్ఛా వివేక చూడమని. ఇచ్ఛా మాత్రం అవిద్యేయం. ఇచ్ఛయే అవిద్య, అదే అజ్ఞానం. దృశ్య ప్రతీతి ప్రతిలయానీయ అన్నారు. మహోపనిషత్తు వాక్యము అదే. ఆత్మబోధలో సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల. సంసారము స్వప్నతుల్యము, స్వప్నము వంటిది, రాగద్వేషములతో కూడి ఉన్నది. స్వకాలే సత్యవద్భాతి, తెలివస్తే అసద్భవే. నేను చెప్తున్నా ఈ వాక్యాలు. ద్రష్టాదృశ్యవశాద్బద్ధో దృశ్యాభావే విముచ్యతే. ఇచ్ఛామాత్రం అవిజ్ఞేయం తన్నాశో మోక్ష ఉచ్యతే. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.